ఇప్పుడు బాగా అరణ్యం, ఆ పైన చీకటి పడిపోయింది. ఈ ప్రసేనజిత్తు గుర్రం మీద తిరిగి ఊరు వెళ్ళిపోతున్నాడు ద్వారకా నగరానికి. అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఒక సింహం వచ్చి ప్రసేనజిత్తు మీద పడి ఒక్క ఊదుటలోనే ఆ ప్రసేనజిత్తుని చంపేసింది. చంపేసి ఆయన శరీరాన్ని కొంత తినేసింది, గుర్రాన్ని కొంత తినేసింది. అంత చీకటిలో కూడా వెలిగిపోతున్నటువంటి ఆ శమంతకమణిని ఆశ్చర్యంతో చూసి తినడానికి పనికి రాకపోయినా నోట కరుచుకుని పట్టుకుపోయింది. దానికి ఎందుకో పనికిరాదు, కానీ అంత ఆకర్షణీయంగా ఉంది ఆ శమంతకమణి. అంత చీకట్లో కూడా వెలిగిపోతోంది, ఏమిటో అని నోట కరుచుకుని పోయింది. చీకటి పడిపోయింది, ప్రసేనజిత్తు కనపడలేదు, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. వెంటనే సత్రాజిత్ అన్నాడు, ఈ శమంతకమణిని కృష్ణ పరమాత్మ అడిగాడు, నేను ఇవ్వనన్నాను. ఈయనకి బాల్యం నుంచి నవనీత చౌర్యం అవి అలవాటున్నాయి, నేను ఇవ్వలేదని చీకటి పడిన తరువాత బహుశः ఈయనే నా తమ్ముడి దగ్గర శమంతకమణిని అపహరించి ఉంటాడు అన్నాడు. అనేటప్పటికి అపవాదం వచ్చింది కృష్ణ పరమాత్మకి.